ఈ ఆశీర్వాదం పొందకపోవటానికి 4 కారణాలు చూద్దాము. క్రీస్తు యేసు అసలు ఆశీర్వాదము అంటే ఏమిటి, దీవెనలు అంటే ఏమిటి, ఉన్న మధ్య వ్యత్యాసం ఏమిటి, కొంత వివరణ చూద్దాము. ప్రభువైన యేసు క్రీస్తు కల్వరి సిలువలో ఆయన మన కొరకు సంపాదించిన 3 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇది నా వర్తమానం యొక్క సారాంశం. ఎంతవరకు కొనసాగిస్తానో ఎంతవరకు ముగిస్తానో తెలియదు. సాధ్యమైనంత వరకు అంశాలన్నీ చెప్పాలని ప్రార్థన చేసుకొని వచ్చాను. ఓకే, దేవుని సైడ్ నుంచి ఈ ఆశీర్వాదం గురించి ఒక 4 మాటలు చెప్తాను. మొదటి మాట, ఆదికాండము 1వ అధ్యాయము. ఎక్కువ రిఫరెన్స్లు ఉంటవి, దాన్ని బట్టి మీరు వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో, దేవుడు వారిని ఆశీర్వదించెను. చాలు. దేవుడు సృష్టిని అంతటినీ చేశాడు. ఆ తర్వాత ఆదామును చేశాడు. ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుండి అవ్వమ్మను చేశాడు. దేవుడు మనుషులతో మాట్లాడిన మొట్టమొదటి మాట, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఆశీర్వాదకరమైన మాట. అంటే మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఓకే, ఈ ఆశీర్వాదం అనేది చాలా రకాలుగా మనుషులు వాళ్ళ విధానాల్లో మాట్లాడుతున్నారు. కానీ వాక్యం ప్రకారము ఏది నిజమైన ఆశీర్వాదమో తర్వాత నేను చెప్తాను. సరే, తర్వాత 2వ మాట దేవుని సైడ్ నుండి చూడండి. సంఖ్యాకాండం, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది చూడండి. సంఖ్యాకాండం 24 1వ వచనం, ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది. అంటే మనల్ని దీవించటం ఆయన దృష్టికి ఎలాంటిదంట? మంచిది. ఆయన మాట్లాడిన మొదటి మాట ఆశీర్వాదకరమైన మాట, ఆశీర్వదించబడాలి. తర్వాత ఆయన దృష్టిలో మంచిది మనల్ని దీవించటమే. ఓకే, ఆ తర్వాత 3వ మాటలోనికి మనం వెళితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులు 1:3లో, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన అనగా తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. సో దేవుడంట మనం ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలి? బైబిల్లో చాలా రకాలైన బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం తర్వాత చదువుకోండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల భూమి మీదనున్న సమస్తమైన జనముల కంటే నేను మిమ్ములను హెచ్చిస్తాను. ఈ దీవెనలన్నీ వచ్చి మీకు ప్రాప్తిస్తవి అని బ్లెస్సింగ్స్, అక్కడ చాలా రకాలైన బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు రాయబడి. ఇవన్నీ ఎలాగో మనం చూడండి స్వాధీనపరుచుకోవాలి, ఎలాగ సంపాదించుకోవాలి? ఏదో దేవునికి కానుకలు ఇచ్చా, డబ్బులు ఇచ్చా, ఇంకో వ్రతం చేశా, దీక్షలు చేశా, ఎక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళి, ఇవన్నీ పనికిరావు. చూడండి, దేవుడు ఎలాగూ తండ్రి అయినటువంటి దేవుడు ఈ ఆశీర్వాదాలు అందరికీ అందుబాటులో తీసుకొచ్చాడంటే, ఆయన కుమారుడైన యేసు క్రీస్తును సిలువ మ్రాను మీద వేలాడదీయబడటానికి ఆయన ఒప్పుకున్నాడు. సో ఆయన ద్వారా, యేసుక్రీస్తు సిలువ మరణ పునరుద్ధానము ద్వారా మనం ప్రతి ఆశీర్వాదమును సంపాదించుకోవచ్చు అనేది 3వ మాట. సరే, 4వ మాటలోనికి మనం వెళ్ళినట్లయితే, కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 12-13 వచనాల్లో, కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 12-13 వచనాలు,
యెహోవా మమ్ములను మరిచిపోలేదు, ఆయన మమ్మును ఈ వచనం మనకి ఏం తెలియజేస్తుందంటే, ఆశీర్వదించే విషయములో ఆయన మరిచిపోయేవాడు కాదు. మనుషులైతే మర్చిపోతారు. స్నేహితులు, బంధువులు మనం ఎంతగో వాళ్ళని ప్రేమించిన వాళ్ళము. సో కొన్ని సందర్భాల్లో మర్చిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ దేవుడు ఆయన వాగ్దానం చేశాడు, నేను నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. దాని తర్వాత కిందకు మనం వెళ్ళినట్లయితే, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును. అంటే ఇశ్రాయేలీలు అని అంటే వాళ్ళు పాత నిబంధనలో దేవుని ప్రజలు, కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి అన్ని రకాలైనటువంటి ప్రజలు, అంటే చూడండి, అందరికీ సామాన్యమైన ప్రజలు అని చెప్పుకోవచ్చు. అహరోను వంశస్థులు అని అంటే వాళ్ళు దేవుని పరిచర్య చేసేటువంటి వాళ్ళు, యాజకులు, దేవుని సేవకులు. క్రొత్త నిబంధన ప్రకారం చదవండి బ్రదర్, దాని కింద ఆశీర్వదించను, పిన్నలనేమి పెద్దలనేమి, తన యందు భయభక్తులు గలవారిని. చూడండి, చిన్నలనేమి పిన్నలనేమి పెద్దలనేమి అందరూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాను. యెహోవా మిమ్మును మీ పిల్లలను చూడండి వృద్ధి పొందించును. ఇందాక ఆనిగ్రేసక్క మాట్లాడుతూ, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధిలోనికి వెళతాం. సో చాలా మంది ఆశీర్వాదాలంటే ఏమిటో, ఈవులంటే ఏమిటో, దీవెనలంటే ఏమిటో తెలియనటువంటి విధానాల్లో ఉన్నారు. అన్ని ఆశీర్వాదాలే అని అనుకుంటారు. సో అది కాదు. నేను ఈ ఆశీర్వదించబడకపోవడానికి 4 కారణాలు చెప్పిన తర్వాత వివరణిస్తాను. ఓకే, ఒక ఆర్డర్లో నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. సరే చూడండి, మన దేవుని వైపు నుండి మొట్టమొదటిగా పలికిన మాట, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. రెండవ మాట, ఆయన దృష్టికి మనల్ని ఆశీర్వదించడం ఆయనకు మంచిది. మూడవ మాటను మనము చూసినప్పుడు చూడండి, మూడవ మాటలో యేసు క్రీస్తు ద్వారా సిలువకు అప్పగించుట ద్వారా, మ్రాని మీద వ్రేలాడదీయబడుట ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి మనకు ఆశీర్వాదాలన్నీ స్వతంత్రం చేసుకోవచ్చు. అందరికీ ఉన్నాయి. ఏది ఇక్కడైతే చూడండి, లోకములో అయితే కులాలు, ధనకులు, వ్యత్యాసాలు, రకరకాలైన కేటగిరీస్ ఉంటాయి. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, పిన్నలనేమి పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు గెలివారిని అందరినీ కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆశీర్వదించటములో ఆలస్యము చేసేవాడు, లేకపోతే మరిచిపోయేవాడు కాదు. ఆయన నిన్ను విడవను ఎడబాయను అని చెప్పాడు. సరే, అనేక మంది క్రైస్తవ కుటుంబాలలో ఈ ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి కారణాలు ఏంటి? వాళ్ళు క్రైస్తవులే, మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, వాక్యాలు చదువుతారు, అన్నీ కూడా ఒక రకమైన నామకార్థమైన భక్తి, ఇవన్నీ ఉంటవి. కానీ వాస్తవానికి చూడండి, ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, సరే ఇక్కడే ఈ వ్యత్యాసం చెప్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. చూడండి, ఈ వ్యత్యాసం చెప్పక మునుపు ఆశీర్వాదాలు లేక దీవెనలు, ఈ రెండింటి మధ్యలో ఒక వ్యత్యాసం ఉంది. ఒక్కసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం కూడా చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ శ్రేష్టమైన ప్రతి ఇవియు, సంపూర్ణమైన ప్రతి వరమును. చాలు. అంటే ఇక్కడ ఏమి రాయబడి ఉంది అని అంటే చూడండి, ఇది ఇంగ్లీష్లో గిఫ్ట్, అంటే గుడ్ గిఫ్ట్ అని ఉంటుంది. అంటే మంచి వరాలు, ఈవులు అని అంటే వీటిని మనం దీవెనలు అని అంటాం. ఆ తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి వరాలు కూడా ఉన్నాయి. సరే, ఇక్కడ మనము కంపేర్ చేసే వ్యత్యాసం ఏమిటి అని అంటే చూడండి, దేనిని మనం ఆశీర్వాదం అంటామో, దేనిని మనము వరాలు లేక దీవెనలు అని అంటాం. దీవెనలు అని అంటాం అనేది ఏమంటారు? ఏంటి తమ్ముడు? ఓకే, కాబట్టి మనం ఈ వ్యత్యాసాన్ని గమనించాలి ఇక్కడ. అంటే వరాలు లేక దీవెనలు అంటే భౌతిక సంబంధమైనవి. ఉదాహరణకు మనం కలిగి ఉన్న హౌస్ ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, బంగారం కావచ్చు, భూములు కావచ్చు,
భూ సంబంధమైన వీటన్నిటినీ కూడా మన దీవెనలు అని అంటాము. ఇవి కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినవే. దేవుడు అబ్రహాము దేవునికి లోబడినప్పుడు దేవుడంట అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించను. కానీ ఆశీర్వాదాలు ఇవి ఆత్మ సంబంధమైనవి. ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని అంటే ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం కలుగుతుంది. కానీ ఆయన కల్వరి సిలువలో ఎందుకు వేలాడదీయబడ్డాడు? ఆయన ఎందుకు రక్తము కార్చాడు అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదముల కొరకు ఆయన సిలువలో వేలాడదీయబడ్డాడు. ఈ భౌతికమైన ఇల్లు కలుగును గాక అంటానికి సిలువకి వెళ్ళవసరం లేదు. ప్రభు రక్తం కార్చనవసరం లేదు. ఎందుకంటే సృష్టిలో మనం చూసాము, భూమి కలుగును గాక, ఆకాశం కలుగును గాక, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు కలుగును గాక, ఈ జలాలు వేరు చేయబడును గాక, ఈ భూమి మీద ప్రతి రకమైనటువంటి ఇత్తనాలు ఇచ్చు ఫలమునిచ్చు చెట్లు మొలుచును గాక, సముద్రంలో చేపలు లేకపోతే ఆకాశ పక్షులు ఇవన్నీ కూడా నోటి ద్వారానే కలుగును గాక అంటే కలిగిపోయింది. ఇవి దీవెనలు ఇవన్నీ. కానీ ఆశీర్వాదాలు అలా కాదు. అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక సేవకుడు చెప్తుంటే నేను విన్నాను. సో ఒక ఇంట్లో ఒక తల్లి ఉంది. ఆ తల్లి తన కుమారుడు అడుగుతున్నాడు, అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టవే అన్నాడంట. అదే సమయంలో రోడ్డు మీద ఎవరో ఒక అనాథి బిడ్డ ఆ గేటు దగ్గరకు వచ్చి గేటు కొడుతూ, అమ్మా ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టమ్మా అని కేక వేశాడంట. ఇద్దరు కూడా తల్లిని ఏమని పిలుస్తున్నారు? ఈ తల్లిని ఇంట్లో ఉన్న తన సొంత కుమారుడు అమ్మానే పిలుస్తున్నాడు. ఆ రోడ్డు మీద వెళుతున్న అనాథి కొడుకు కూడా అమ్మానే పిలుస్తున్నాడు. ఈరోజు చాలా మంది ప్రభువా ప్రభువా అని అందరూ పిలవచ్చు. కానీ ఈ తల్లి చూడండి, ఈ తల్లి ఏం చేస్తుందనంటే తన సొంత కుమారుడికి ఇంట్లో ఉన్నటువంటి శ్రేష్టమైనవి ఆహార పదార్థాలు పెడుతుంది. అదే ఆ రోడ్డంట వెళుతూ అడుక్కుంటూ అమ్మా ఆకలేస్తుందంటే ఆ మిగిలిపోయినవి రాత్రి వండుకున్నవి ఆ మిగిలిపోయినవి ఆ కుమారునికి పెడుతూ ఉంది. అంటే ఇక్కడ మనం ఒక ఆత్మ సంబంధమైన విషయాన్ని గమనించాలి. ఈ దీవెనలు ఆశీర్వాదాలకు ఒక వ్యత్యాసం చెప్తున్నాను. చూడండి, ఈ దీవెనలో ఇవి భౌతికమైనవి, ఈ దీవెనలు భౌతికమైనవి, తాత్కాలికమైనవి. చూడండి, ఈ కుమారుడు అడిగినప్పుడు ఈ తల్లి కుమారునికి ఆ రోడ్డు మీద ఉన్న కుమారుడికి కూడా పెడుతుంది. ఆ రోడ్డు మీద ఉన్న కుమారుడు ఎవడు అని అంటే కొద్దిమంది రక్షణ లేకుండా ఎంతసేపు ఇవ్వండి ఇవ్వండి ఆశీర్వాదాలు, ఇది కావాలి అది కావాలి. వాళ్ళకి రక్షణ అవసరం లేదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అవసరం లేవు. వాళ్ళకి ఎంతసేపు భూ సంబంధం అడుక్కుంటూనే ఉంటారు. ఆ రోడ్డంట వెళ్ళిన కుమారుడు ఎలాగ అడుక్కుంటారో చూసారా? అలాగ అడుక్కుంటూనే ఉంటారు. అయితే ఈ కుమారుడు తన రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి కుమారుడు. అంటే చూడండి, రక్షణ పొందిన వ్యక్తికి గుర్తుగా ఉన్నాడు ఇంట్లో కుమారుడు. నువ్వు ఇంట్లో కుమారుడువా, రోడ్డంట తిరిగి అడుక్కునే కుమారుడువా, అది నీ మనసాక్షికి తెలియాలి. చూడండి, కాబట్టి ఈ తల్లి మన తండ్రి కూడా ఏం చేస్తాడు అంటే చూడండి, ఎవరైతే రక్షణ పొందుతారో ఆ రక్షణ పొందేటువంటి వారికి ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా దేవుడిస్తాడు. రక్షణ లేనటువంటి వారు సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ మేము కూడా క్రైస్తవులే, మేము క్రైస్తవుల కుటుంబంలో పుట్టాము, మా పేర్లు క్రైస్తవులు, మేము ఎన్నో తరతరాల నుండి క్రైస్తవులుగా ఉన్నాము అంటారు. కానీ వీళ్ళు మారు మనసు పొందరు. వీళ్ళు అడుక్కునేటువంటి క్రైస్తవులు. వీళ్ళు జీవితాంతం అడుక్కోవడమే, రక్షణ లేకుండా చచ్చిపోతారు. కాబట్టి ప్రియులారా చూడండి, దేవుడైతే మనలను ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి ఆయన మనల్ని పిలిచాడు. సో కాబట్టి తమ్ముడు సుగుణరావు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు. సరే, క్లుప్తంగా ఈ ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోలేకపోతున్నాం అనే దాన్ని ఒక 4 కారణాలు త్వరగా చెప్తాను. నేను సమయాన్ని పాటిస్తూ ఉంటాను. కాబట్టి మొట్టమొదటిది మనము చూస్తే ఒక్కసారి హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో, హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనంలో ఏముంది అక్కడ అని గనక మనం చూస్తే, ఇశ్రాయేలు వారులారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును
దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి. చాలమ్మ. అంటే దేవుని గురించిన నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అని అంటాం. అంటే దేవుని గురించిన జ్ఞానము అని అంటే ఈ పరిశుద్ధ వాక్యము వాళ్ళకి తెలియకపోవటం. గ్రంథాన్ని చదవరు, వాక్యాన్ని చదవరు, వాక్యంలో ఏముందో తెలియదు. సో అనేకులు దీవించబడకపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే దేవుని గురించిన జ్ఞానంలో. లోకంలో అన్ని జ్ఞానాలు వాళ్ళకి తెలుసు. రాజకీయ జ్ఞానం, లేకపోతే ఇక్కడ అక్కడ వాళ్ళు ఇలాగ ఎన్నెన్నో ఉన్నాయి కదా లోకంలో. అందరి గురించి కూడా తెలుసు. సెల్ ఫోన్లో ఏమేమి వస్తుందో, లోకంలో టీవీలో ఇది అది. కానీ వాళ్ళకి తెలియని జ్ఞానం ఏంటి అని అంటే పరిశుద్ధ గ్రంథమును గురించిన జ్ఞానము వాళ్ళకి తెలియదు. అందువల్ల వాళ్ళు ఆశీర్వదించబడలేకపోతున్నారు అని చెప్పి దేవుడంట ఆ కాలంలో హోషేయ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవులుగా పిలువబడిన మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యమును గురించిన జ్ఞానం ఉందా? తెల్లారి లేచిన వెంటనే ఈ జ్ఞానము నాకు కావాలి ప్రభువా, ఈ పైనుంచి వచ్చే జ్ఞానము. మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే దేవుడు అడగమని చెప్పాడు. అది మొట్టమొదట పవిత్రమైన జ్ఞానము, అది సులభముగా లోబడేటువంటిది. మనం పరిశుద్ధులుగా కాపాడుకునే జ్ఞానము, ఈ లోకంలో పాపము, ఈ శాపగ్రస్తమైన వాటి నుండి కాపాడుకునే జ్ఞానము దేవుని వాక్యంలో ఉంది. ఈ జ్ఞానం ఉందా నీ దగ్గర ఈరోజు? ఉంటే నీవు దీవించబడిన వ్యక్తివే. లేని కారణాన్ని బట్టి ఆత్మ సంబంధమైన ఒకవేళ లోకపరంగా నీకు దీవెనలు ఉండొచ్చు, భౌతికమైన వాటితో నువ్వు కలిగి ఉండొచ్చు, కానీ అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కాదు. రెండో విషయాన్ని మనం చూస్తే యాకోబు, క్రొత్త నిబంధనలోకి వద్దాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు, కానీ దేవునిని అడగనందున యు డు నాట్ ఆస్క్ గాడ్. అంటే దేవుణ్ణి అంటే ప్రార్థించే అలవాటు లేదు క్రైస్తవులకి ఈరోజు. కబుర్లు చెప్పమంటే, ముచ్చట్లు చెప్పమంటే, ఎన్ని గంటలైనా ఫోన్లో మాట్లాడమంటే ఆ లో బ్యాటరీ వచ్చే వరకు మాట్లాడుతూనే ఉంటారు, ఫోన్లో చూస్తూనే ఉంటారు. కానీ ఈ రోజున క్రైస్తవులకి ఏ అలవాట్లేదు, ప్రార్థించే అలవాట్లేదు. ఎలాగ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు? ఈ కూటానికి వెళ్ళాం, ఆ కూటానికి వెళ్ళాం, ఆ సేవకుడు ప్రార్థన చేశాడు, ఈ సేవకుడు ప్రార్థన, దేవుడు నిన్ను దీవించును గాక. లేకపోతే సేవకులు వచ్చి మా ఇంట్లోకి వచ్చి శుభాబు వందనాలు తెలియజేశారు, శుభం కలుగును గాక అని అన్నారు. ఓకే, బైబిల్లోనే ఉంది. మనం ఏ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారికి ఏం చెప్పమన్నాడు దేవుడు? శుభం అని చెప్పమన్నాడు. ఓకే, ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆశీర్వాదం అక్కడ నిలిచి ఉంటుంది, అయోగ్యమైనదైతే అంతే అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇది చెప్పరు, ఇది మనకు తెలియదు వాక్యం. వీళ్ళు దీవించారు, వాళ్ళు దీవించారు, వీళ్ళు ఓకే మంచిదే, కానీ దానికి తగినట్లుగా మన జీవితాలు ఉన్నాయా అనేది మనం రెండో విషయం. తర్వాత మనం మూడో విషయంలోనికి వెళదాం. మొదటిగా దేవుని జ్ఞానం లేదు, అంటే వాక్యాన్ని గురించిన జ్ఞానం లేదు. రెండవది వాడు ప్రార్థించే అలవాటు లేదు, అందుకే దీవించబడలేకపోతున్నారు. మూడవది మనం చూస్తే అదే మళ్ళీ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక, చూడండి, లెట్ హిమ్ ఆస్క్ ఇన్ ఫెయిత్ అని ఉంటుంది. అంటే విశ్వాసముతో, డౌట్ లేకుండా. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 మనకు బాగా పరిచయం ఉన్న వాక్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ని వెదుకు వారికి ఆయన ఫలము దయచేయువాడు అని నమ్మవలెను కదా. నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావు, కానీ ఎలా వెతకాలి? విశ్వాసముతో వెతకాలి. గాడ్ ఈజ్ దేర్, ఆయన ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు, నన్ను నా బిడ్డల్ని దీవించే దేవుడు. కాబట్టి ఈ రోజున అనేకులు ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసం లేకపోవటం. ఏదో వస్తారు దేవుని సన్నిధికి, కానీ నిజమైన విశ్వాసం అనేది లేదు. సరే, చివరిగా నాలుగో కారణము మళ్ళీ యాకోబు పత్రికలోనే 4వ అధ్యాయము 6వ వచనంలోకి వస్తే, యాకోబు పత్రిక 4:6లో మనం చూస్తే,
ఎదిరించి అనుగ్రహించును. చూడండి అమ్మ, అది 4:6 మీరు ఏదో సదుద్దేశముతో కాక అంటే వారి దేనికోసం అంట, భోగముల నిమిత్తం. నేను రెఫరెన్స్ ఏం తప్పు చెప్పి ఉంటానేమో ఒకవేళ. 3 అమ్మ. ఓకే, సారీ అమ్మ. మీరు అడిగినది భోగముల నిమిత్తము. ఇక్కడ చూడండి, అంటే ఈ 4వ అంశం ఏమిటి అని గనక చూస్తే, సదుద్దేశములతో అడగట్లేదంట దేవుణ్ణి. ఇప్పుడు అనారోగ్యం ఉంది, అనారోగ్యాన్ని స్వస్థపరచు ప్రభువా అని అడుగుతాం, మంచిది. కానీ ఆరోగ్యం వచ్చిన తర్వాత ఈ బలాన్ని నీ కొరకు వాడతాను అనే ఉద్దేశం ఉంటుందా? చాలా మంది ప్రార్థన చేయించుకుంటారు, దేవుడు స్వస్థపరుస్తాడు, మళ్ళీ ఏం చేస్తారు, లోకంలోకి వెళ్ళి పాపంలోనో వ్యర్థత్వంలో బ్రతుకుతారు. సరే, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన అడిగి దేవుడు అప్పుల బాధ నుంచి తప్పించాడు. మరి దేవుని పనికి, దేవుని పరిచర్యకి ఏమైనా ఇస్తారా? సో కాబట్టి సరైనటువంటి ఉద్దేశాలు లేవు ఈరోజు దేవుని సన్నిధిలో. ఏదో వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ రోగం నుండి బయటికి రావాలి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి రావాలి, సమస్యల నుండి బయటికి రావాలి. ఓకే, వీటన్నిటి నుంచి దేవుడి పైకి తీసుకొస్తాడు. కానీ ఇక మీదట మరణ స్థితిలో ఉన్నారనుకుందాం, ప్రభా ఈ బిడ్డను మరణం నుండి కాపాడు ప్రభా అని ప్రార్థన చేస్తాం. నువ్వేం నిర్ణయించుకోవాలి, నువ్వేమని ప్రార్థన చేసుకోవాలి, నన్ను గనక నువ్వు బ్రతికిస్తే నేను ఇక మీద నీ కొరకు బ్రతుకుతాను ప్రభా. యేసు ప్రభు వారి కాలంలో 10 మంది కుష్ఠరోగులను దేవుడు స్వస్థపరిచాడు. కానీ ప్రభు దగ్గరికి ఒక్క ఆయనే వచ్చాడు, నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభా. మిగతా 90 ఏం చేశారు? లోకంలోకి వెళ్ళిపోయారు. సో కాబట్టి మనం ఆశీర్వదించబడకపోవడానికి ఒక 4 కారణాలు. ఒకటేంటి? దేవుని జ్ఞానం లేకపోవటం. 2, ప్రార్థించే అలవాటు లేకపోవటం. మనం 3వది చూసామో చూడండి, ఏం చూసే? 3వది విశ్వాసం లేకపోవటం. 4వది నువ్వు అడిగేవి మంచి ఉద్దేశాలతో నువ్వు అడగట్లేదు. సరే, ఇప్పుడు అసలు ఆశీర్వాదము అనే దాని గురించి నేను మాట్లాడతాను. 3 తలంపులు. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన కల్వరి సిలువలో ఆయన వేలాడదీయబడి ఆయన మన కోసము తన శరీరం అంతా నలగొట్టించుకొని, ప్రియులారా చూడండి, ముఖం మీద ఉమ్మించుకోవడానికి ఆయన అనుమతించాడు. పిడిగుద్దులు గుద్దారు ప్రభువుని. అదేవిధంగా ముండ్ల కిరీటము పెట్టి ఆ కిరీటాన్ని బలంగా కొట్టేస్తే ఆ ముళ్ళన్నీ కూడా ఆయన మెదట్లోకి ఇంచుమించుకు 17 రకాలైనటువంటి స్థలాల్లో ఆ ముళ్ళు వెళ్ళి అని మనం చరిత్రకారులు చెప్తూ ఉంటారు. తర్వాత ఆయన చూడండి, మన కోసము బట్టలు లేనటువంటి, ఒక రకంగా మనం వాడిక భాషలో చెప్పాలంటే ఒక గోసుగుడ్డలతో ప్రభు సిలువ మీద వేలాడదీయబడ్డ. ఇదంతా ఎందుకు చేశాడు ఆయన? ఈ సృష్టిని అంతటిని నోటి మాటతో చేశాడు కదా. అయితే ఆయన సిలువలో వేలాడదీయబడటానికి 3 కారణాలు ఉన్నాయి. మనం నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని అంటే చూడండి, ఒక 3 విషయాలు నేను చెప్తాను. నాకు ఇవ్వబడిన ఇంకా 14 నిమిషాల సమయం నాకు ఉంది. ఈ 14 నిమిషాల్లో ఒక 3 అంశాలు నేను చెప్తాను జాగ్రత్తగా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలామంది మేము ఆశీర్వదించబడ్డాం. చూడండి, ఎవరికైనా ఇల్లుంటే దేవుడు వారిని బాగా దీవించాడు, ఎవరికైనా కారు ఉంటే దేవుడు వారిని దీవించాడు, పిల్లలు లేకపోతే దేవుడు పిల్లల్ని ఇస్తే దేవుడు వారిని దీవించాడు. సో ఇదన్నీ కూడా ఆశీర్వాదాలు అంటారు. నో, అవి ఆశీర్వాదాలు కాదు, అవి దీవెనలు అంతే. కానీ ఆశీర్వాదాలు వేరు. మనల్ని ఆశీర్వదించడానికి యేసు ప్రభు కల్వరి సిలువలో వేలాడదీయబడ్డాడు. అది మెయిన్ థీమ్ అన్నమాట. నీకు ఇల్లు కలుగును గాక అంటే ఆయన చెప్తే నీకు ఎన్ని అంతస్తులు ఇల్లైనా వచ్చేస్తుంది. నీ ముందు కారు వచ్చి నిలబడును గాక, ఎందుకంటే సృష్టిలో ఇన్ని కలుగును గాక అంటే అన్ని కలిగినాయి కదా. వెండి, బంగారం, ఇవన్నీ మానవునికి కావలసినవన్నీ కూడా దేవుని నోటి మాట ద్వారా కలిగినప్పుడు చూడండి, ఇప్పుడు నీకు కూడా అవే నోటి మాట ద్వారా ఇవ్వచ్చు, కానీ అవి ఆశీర్వాదాలు కాదు. అవన్నీ కూడా దీవెనలు, అవి కూడా దేవుడే ఇస్తాడు. భౌతికమైనవి, ఆత్మ సంబంధమైన 2 రకాలైనటువంటి ఉన్నవి. సరే, మనకు ఇప్పుడు యేసు ప్రభు వారు ఆత్మ సంబంధమైనటువంటి 3 రకాలైన ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన సిలువలో వేలాడదీయబడ్డాడు. సిలువలో ఆయన రక్తసిద్ధుడుగా, ఆయన రక్తపు ముద్దగా యేసు ప్రభు వేలాడదీయబడ్డాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఆశీర్వదించడానికి.
అది 3 రకాలైన ఆశీర్వాదాలు చెప్తాను రండి. మొట్టమొదటి ఆశీర్వాదం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీయులు 5వ అధ్యాయము 21వ వచనం. బ్రదర్ వాటర్ చదవండి అమ్మ, చదవండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఇక్కడ మొదటి ఆశీర్వాదం ఏమిటి అని అంటే, పాపులైన మనలను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క నీతిని పొందుకోవడానికి యేసు ప్రభువారు పాపము ఎరుగనటువంటి దేవుని కుమారుడు. అసలు ఆయన గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయో ఒక 2-3 భాగాలు మనం చూడాలి. అసలు దేవుడు యేసు ప్రభు ఎలాంటి వాడు? ఇప్పుడు ఈ మీడియాలో అనుకున్నట్లుగా, లేకపోతే అనేకులు అనుకున్నట్లుగా చూడండి, వాళ్ళకి తెలియదు, లేఖన భాగాల గురించి తెలియదు, ఆయన వ్యక్తిత్వం గురించి తెలియదు. కానీ మనం తెలుసుకోవాలి మన దేవుడు ఎలాంటి వాడు. సో పాపమే ఎరుగనటువంటి దేవుని కుమారుడు మన కోసము ఏమైపోయాడు అక్కడ చెప్పండి? పాపముగా, పాపిగా కాదు. చాలా మంది పాపి పాపి, నో నో నో, పాపి కాదు. ఆయన పాపముగా మన కోసం అలా మారిపోయాడు ప్రభు. పాపి కాదు, పాపముగా. ఆయన ఎలాంటి వాడు? పాపమే ఎరుగని దేవుని కుమారుడు. మనం ఎవరము? మనం పాపులం. స్వభావరీత్యా మనం పాపులం. అర్థమవుతుందా? సో కొద్దిమంది అలా అనుకోవచ్చు, కొద్దిమంది ఇలాగని అనుకోవచ్చు. ఏమనుకోవచ్చు? మేము ఏమి పాపం చేయలేదండి, మేము వ్యభిచారం చేయలేదండి, మేము త్రాగుడు తాగలేదండి, లేకపోతే ఇంకా నరహత్య, ఇలాంటివన్నీ కూడా అనుకోవచ్చు. కానీ ఈ పాపము అనేది మన స్వభావములో, ఉదాహరణకు మన చుట్టూ చాలా వేప చెట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు వేప చెట్టు దగ్గరికి మనం వెళ్ళి చూస్తే అది వేపకాయలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ పాపాలకు సాదృశ్యం అనుకుందాం. ఓకే, ఇవన్నీ పాపాలకు సాదృశ్యం, ఆ కాయలన్నీ పాపాలకు సాదృశ్యం అనుకుందాం. మీలో కొద్దిమంది మేము దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని వాక్యం విన్నాం అని ఆ వేపకాయలన్నింటిని దులిపేశాం. ఇప్పుడు వేప చెట్టే ఉంది. ఇప్పుడు ఆ వేప చెట్టు మరలా కాయలు కాయకుండా ఉంటుందా? ఒకసారి దులిపేశాం, కానీ మరలా కాయకుండా ఉంటుందా? కాస్తుంది. ఎందుకు కాస్తుంది? ఎందుకంటే దాని వేరులో ఉంది వేప, చేదు అనేది. సో అలాగే మనము జన్మతః మనం పాపులం. పాప స్వభావం, పాప నియమం మనలో ఉంది. కానీ ఆయన అయితే పాపమే ఎరుగనటువంటి దేవుని కుమారుడు. అన్ని రిఫరెన్స్ చూపించడానికి సమయం లేదు, అప్పటికి కేక్ వచ్చేసింది, అంటే తొందరగా ముగించమని. ఓకే, ముగించేస్తాను. రైట్. సో ఆయన ఎలాంటి దేవుడు అనంటే, పాపమునే చూడలేనటువంటి కన్నులు గలవాడు ఆయన. ఆ తర్వాత ఆయన ఎలాంటిది? ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన యందు ఏ పాపము లేదు. He did not sin, he did not do anything. ఆయన ఏ పాపము చేయలేదు. పాపమే ఎరుగని దేవుని కుమారుడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడు. దేవదూతల చేత చూడండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతూ ఉన్నది. సో అలాంటి దేవుడంట కల్వరి సిలువలో ఎలాగ మారిపోయాడు? పాపముగా మారిపోయాడు. ఎందుకు మారాడు? మనలను ఆశీర్వదించడానికి. ఏ విధంగా ఆశీర్వదించడానికి? దేవుని యొక్క నీతిని కలిగి ఉండటానికి. అంటే నీతి అని అంటే అర్థం ఏమిటి అని అంటే, దేవుని నీతి అని అంటే అర్థం ఏంటంటే, చూడండి, పాపి అయినటువంటి మనిషి దేవునితో సత్సంబంధము కలిగి ఉండటమే దేవుని నీతి. ఒకప్పుడు వ్యభిచారి అనుకుందాం, సమరయ స్త్రీ. కానీ ఇప్పుడు ఆమె దేవునితో సత్సంబంధములోకి వచ్చింది, అంటే దేవుని నీతిలోనికి వచ్చింది.
సో దానికోసము యేసు ప్రభువారు ఆ నీతిని మనకు అందించడానికి ఆయన పాపముగా మారిపోయాడు, కురూపిగా మారిపోయాడు. చూడండి, ఇప్పుడు ఈ కుటుంబము, తమ్ముడు సుగుణరావు కుటుంబము, ఇది దేవుని వలన ఆశీర్వదించబడిన కుటుంబం. ఇది నిజంగా ఆశీర్వదించబడటం అంటే. ఎందుకు అంటే ఆయన ఒకప్పుడు చూడండి లోకములో పాపములో వ్యసనాల్లో జీవించిన వ్యక్తి ఇప్పుడు దేవుని నీతిని పొందుకున్నాడు. అంటే ఈజ్ రైట్ విత్ గాడ్ అన్నమాట. అంటే దేవునితో సత్సంబంధం, దేవునితో సంబంధము కలిగి ఇప్పుడు బ్రతుకుతున్నాడు. కాబట్టి ఈయన సుగుణరావు ఆశీర్వదించబడినవాడు. ఒక సుగుణరావే కాదు, మనం ఎవరమైతే దేవునితో సంబంధము కలిగి ఉన్న సత్సంబంధం, మంచి సంబంధం. ఒకప్పుడు మన జీవితం ఇలాంటిది, ఒకప్పుడు మనం భయంకరమైన పాపులం, ఒకప్పుడు మన స్వభావం ఇలాంటిది. కానీ ఇప్పుడు దేవునితో సంబంధం వచ్చింది. ఈ సంబంధం ఎలాగొచ్చింది మనకు? ఒకప్పుడు ఏదైనా తోటలో తెగిపోయింది ఈ సంబంధం. ఇప్పుడు యేసు క్రీస్తు శిలువ మరణం ఈ బ్రిడ్జ్ అన్నమాట. ఆయన ఒక వంతెన ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన పొందిన గాయాలు ద్వారా. కాబట్టి మనకు ఈ నీతి వచ్చింది ఆ శిలువ మరణము ద్వారా. కాబట్టి మనం పొందుకున్న మొదటి ఆశీర్వాదం, నేను దీవెనల గురించి చెప్పట్లేదు, నువ్వు నిజంగా ఆశీర్వదించబడితే దీవెనలు నీ వెనకాలే వచ్చేస్తాయి. సో ఇది నువ్వు సంపాదించుకోవాలి. నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి అని బైబిల్ ప్రకారం చెప్పాలంటే నువ్వు దేవుని నీతిని పొందుకోవాలి. దేవుని నీతి అంటే ఏమిటి? దేవునితో సత్సంబంధము కలిగి ఉండటం. ఇది మొదటిది. సరే, రెండో ఆశీర్వాదం చెప్తాను రండి. రెండవ ఆశీర్వాదం ఏమిటి? మళ్ళా అదే 2 కొరింథీలు 8వ అధ్యాయము 9వ వచనం. అదే 2 కొరింథీలు 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడు ఆయను. చూడండి, మన యేసు ప్రభువారు, మన ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ధనవంతుడు పరలోకములో. ఎందుకంటే ఆయన ద్వారానే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారానే ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఆయన ద్వారానే కలిగినవి. ఆయన ధనవంతుడు పరలోకములో. చూడండి, ఎంతో మహిమలో ఉన్నటువంటి కుమారుడు ఆయన, తండ్రితో సమానంగా ఉండేటువంటి అర్హత కలిగినటువంటి కుమారుడు ఆయన. అయితే ఆయనంట మనలను, చూడండి, దరిద్రులమైపోయినటువంటి మనలను ధనవంతులుగా చేయటానికి, మన కోసము ఆ కల్వరి సిలువలో ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, అంటే అన్నిటినీ వదులుకున్నాడు ఆయన. అన్నిటినీ వదులుకొని మన కోసము దరిద్రుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దరిద్రుడిగా ఎందుకు వచ్చాడు అంటే మనలను ధనవంతులుగా చేయడానికి. మరి ఇక్కడ ధనవంతులు అంటే కేవలం భౌతికమైనవి అనుకోవద్దు. చూడండి, ధనవంతులు అని అంటే చూడండి, దేవునిలో దేవుడు, చూడండి, పరలోక సంబంధమైనవి, ఇక ఆత్మ సంబంధమైనవి, ఇవన్నిటినీ మనలో కలిగి ఉండటం. ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఒక సావుకుడు ఇచ్చిన కొటేషన్ నేను చెప్తున్నాను. దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరు అని అంటే, ఒక నిర్వచనం ఏంటనంటే, నీకు ఆయా సమయాలలో ఏది అవసరమో యేసుక్రీస్తు ప్రభు నీ అవసరాలను ఆయన తీరుస్తాడు. అదే ధనవంతులు కావటం. దాని గురించి పిలుపులో పరిశుద్ధుడైన పౌలు పిలిపిలికి రాసిన పత్రికలో ఒక మాట ఈ విధంగా రాశాడు. చూడండి, ఏమి రాశాడు? 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును. చూడండి, ఇప్పుడు మన తమ్ముడు సుగుణరావు ఇప్పుడు క్రీస్తులో ఐశ్వర్యవంతుడు. భౌతికంగా ఏమి ఉండకపోవచ్చు, దేవుని కృపను బట్టి ఏమన్నా కొన్నిటిని సంపాదించుకోవచ్చు. కానీ ఇప్పుడు దేవునిలో ఆశీర్వదించబడడానికి, చూడండి, రెండవ ఆశీర్వాదాన్ని పొందుకుంది ఏంటి అని అంటే దేవునిలో ఐశ్వర్యవంతులగటం. ఆయన శిలువ మరణము ద్వారా ప్రియులారా, చూడండి, మనం దేవునిలో ఐశ్వర్యవంతులం అవ్వటం, ప్రతి అవసరతను
చూడండి, దానికి కావలసినవన్నీ ఇందాక ఆ అక్క చెప్పినట్లుగా, ఆని గ్రేస్ అక్క చెప్పినట్లుగా, ఇద్దరు భార్య భర్తలో మారు మనసు పొందినటువంటి వాళ్ళిద్దరూ మోకరించి, ఇదిగో మా పిల్లలకి ఇది కావాలి ప్రభా, లేకపోతే మాకు ఇది కావాలి. ఏ ధనవంతుల దగ్గరకో, రాజకీయ నాయకుల దగ్గరకో, బంధువుల దగ్గరకో వెళ్ళి అడగనవసరం లేదు. ఎందుకంటే మన కోసము ఆయన కల్వరి సిలువలో మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడయ్యాడు, మన దారిద్ర్యమును తీర్చడానికి. ప్రియులారా, కాబట్టి ఆ క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తాడు. రండి, చివరిది చెప్పేసి ముగించేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక, ఇంకా 2 నిమిషాలు ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాల్లో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు దయచేసి ఎవరైనా చదువుతారా? ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, చాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు శిలువ మరణము ద్వారా 3 ఆశీర్వాదాలు చూస్తున్నాం. మనం మొదటి దాన్ని మనం ఏం చూసాము అని అంటే, ప్రియులారా, మొదటిది ఆయన నీతి ఆ శిలువ మరణము ద్వారా దేవుడు మనకిచ్చాడు. రెండవది క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరం, నీకు ఏది కావాలంటే అది. పాలాంచో గారిని ఒక భక్తుడు, ప్రభా నాకు ఇది కావాలి ప్రభా, నాకు ఇది కావాలి నాయన అని చెప్పి ప్రభుని అడిగితే, ప్రభు అనేవాడు నీకు ఏది కావాలి, ఏ కంపెనీది కావాలి, ఏ చైర్ కావాలి, ఎలా మోడల్ కావాలి, అవన్నీ అడగమని చెప్పేవాడంట ప్రభు. కాబట్టి ప్రియులారా చూడండి, ప్రతి అవసరమును, ఎందుకంటే క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో ధనవంతులుగా చేయడు. మూడవది చూస్తే ప్రియులారా, దేవుని వాక్యములో మనం గనక చూస్తే, మనలను ఆశీర్వాదకరముగా చేయటానికి ఆయన శాపగ్రస్తుడైపోయాడు. మన కోసము శాపముగా మారిపోయింది. మనం పాట పాడతాం, మన పాపము మన శాపము కల్వరి సిలువలో ఆయన మోసాడు. మనకేమో ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన మన యొక్క శాపము మన పాపము అంతటినీ సిలువలో మోసాడు. కాబట్టి ఇక మీదట మనము శాపగ్రస్తులము కాదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ కుటుంబం మీద, నీ తరతరాలుగా, చూడండి కొన్ని సమయాల్లో చెప్తూ ఉంటారు, వీళ్ళ కుటుంబం మీద ఉన్న శాపం అండి, ఈ పిల్లలు ఇలాగ కలగటానికి, లేకపోతే బిడ్డలు ఈ విధంగా పాడైపోవటానికి, లేకపోతే దీర్ఘకాలమైన వ్యాధులు రావటానికి ఈ కుటుంబాల మీద ఉన్న ఒక రకమైన శాపం అండి, తరతరాలుగా వస్తూ ఉందండి. అయితే యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే అది ఎన్ని తరాల నుండి వచ్చిన శాపం అయినప్పటికీ యేసు ప్రభు ఆ శిలువ మరణము ద్వారా ఆ శాపమునంతటిని ఆయన ఏం చేశాడు? కొట్టేసి మనల్ని ఏ విధంగా చేశాడు అని అంటే, మనల్ని ఆశీర్వాదకరముగా తరతరాలకు. అందుకే మనం నిర్గమకాండములో చదువుతూ ఉంటాం 20వ అధ్యాయములో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయములు ఎన్ని తరాలంట? 1000 తరాల వరకు, 1000 జనరేషన్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఆశీర్వాదాలు 1000 తరాలకు ఆశీర్వాదాలు. అంటే దీన్ని మనం క్రొత్త నిబంధనలు ఎలా తీసుకోవాలి? మనం ఆశీర్వదించబడ్డాము అని అంటే కేవలము భౌతికమైన దీవెనలు, వస్తు సంబంధమైన వాటితో కాదు. అంటే మన అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటంటే, నీ సంతానము ద్వారా ఈ భూలోకం అంతటిని ఆశీర్వదిస్తాను అని అన్నాడు దేవుడు. అంటే చూడండి, ఆత్మ సంబంధంగా మనం ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపిస్తామో, అంటే ఎంతమందికి మనం ఆశీర్వాదకరంగా ఉంటామో, అది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి జీవితాలు ఇచ్చాడు, కుటుంబాలను ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈ జీవితము ద్వారా నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను. ఈ నా సాక్ష్యము ద్వారా అనేకలు ప్రభు యొద్దకు, ఇందాక నేను సమరి స్త్రీని గురించి చెప్పాను. ఒకప్పుడు శాపగ్రస్తమైన జీవితం, ఒకప్పుడు అనేక కుటుంబాలను పాడు చేసే జీవితం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో, యేసు ప్రభు ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ప్రభు మార్చేశాడు. ఎలా మార్చాడు? ఆ సమరయ ప్రాంతంలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఒక ఆయన ఉన్నాడు, ఆ మెస్సయ్య దగ్గరికి రమ్మంటే ఆమె చెప్పిన ఒక్క మాటను బట్టి సమరయలో ఉన్న అనేకులంట యేసు ప్రభు దగ్గరికి వచ్చారంట.
ఇప్పుడు తమ్ముడికి మూడో ఆశీర్వాదం వారి కుటుంబానికి ఏమిటి అని అంటే, ఈ వీరి సాక్ష్యాన్ని బట్టి, వీరి జీవితాన్ని బట్టి, వీరి కుటుంబాన్ని బట్టి, చూడండి వీరు కలిగి ఉన్న యేసు ప్రభువుని బట్టి ఈ చుట్టుపక్కల అనేకులు దేవుళ్ళలోనికి రావాలి. అది ఆశీర్వదించబడిన జీవితం. అంతేగాని ఇంక లోకపరంగా ఇది అది ఇది అవన్నీ మనతో రావండి. మన క్రియలు మన వెనకాల వస్తాయి. మనం జీవించిన జీవిత కాలంలో ఎంతమందికి నువ్వు సాక్ష్యం చెప్పావు, ఎంతమందిని ప్రభు యొద్దకు నడిపించావు, ఎంతమందికి నువ్వు దేవుని సువార్తను కడపత్రాలు పంచిపెట్టావు. ఇప్పుడు వ్యతిరేకత ఉందనుకోండి, అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రాణాలను తెగించారు, వాళ్ళు హతసాక్షులు అయిపోయారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, అగ్నిగుండంలో వేశారు, సింహాల బోన్లో వేశారు. అయినప్పటికీ వారు మరణం వరకు వాళ్ళ ప్రాణాలను ప్రేమించిన వ్యక్తులు కాదు వారు. అందుకే పౌలు గారు అంటారు, ఇక మీదట నా జీవితం నన్ను ప్రేమించి నా కొరకు మృతుడై సజీవుడై తిరిగి నా యేసయ్య కోసమే ఈ జీవితం. కాబట్టి ఈ ఆశీర్వాదం, ఇది ఈ రకమైన ఆశీర్వాదం నువ్వు ఈరోజు సంపాదించుకున్నావా? నీ ద్వారా ఎంతమంది ప్రభులోకి వస్తున్నారు, ఎంతమంది నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళు యేసయ్యలోకి వస్తున్నారు, ఎన్ని కుటుంబాలు నీ ద్వారా బాగుపడుతున్నాయి, ఎంతమంది రక్షణలోనికి వస్తున్నాయి. ఒక్కళ్ళైనా చెప్పగలరా, ఇదిగోనండి ఇదిగో ఫలానా వ్యక్తిని బట్టి, ఫలానా వారి సాక్ష్యాన్ని బట్టి మేము ప్రభులోకి వచ్చాము అని ఎవరైనా ఒక్కళ్ళైనా చెప్పగలరా? లేకపోతే మన జీవితం ఆశీర్వదించబడిన జీవితం కాదండి. యేసు ప్రభు మరణించిందే దానికోసం, అంతేగాని దీవెనల కోసం కాదు, భౌతిక వస్తు సంబంధమైన వాటి కోసం కాదు. అవి నోటి మాటతో కలుగునుగా కంటే కలిగిపోద్ది. కానీ ఆయన మరణించింది ఏమిటంటే దేనికోసం అనంటే, నిత్య నరకాగ్ని నుండి ఆత్మలను ప్రభు వైపు పరలోకానికి ఆ బాధ్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆ బాధ్యత మనం తీసుకోవాలి. దానికోసమే మనం బ్రతకాలి, దానికోసమే మనం ప్రార్థన చేయాలి. అదే నిజముగా ఆశీర్వదించబడిన జీవితము. ప్రియులారా, సమరి స్త్రీ పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆమెను అంటాడు, అమ్మా బలా నమ్మకమైన మంచి సేవకురాల, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. సరే, అంతకుముందు పాత జీవితం గురించి ప్రభు ఇంకా దాని గురించి ఏం పట్టించుకోడు, కానీ ఇంకా క్రీస్తులో ఉన్నటువంటి ఆ జీవితం. ప్రియులారా, మనం కూడా మన జీవితాలు కూడా చివరిలో దేవుని చేత ఆశీర్వదించబడి అనేకులకు, కనీసం కొద్ది మందికైనా, కోత ఎంతో విస్తారంగా ఉంది, కనీసం కొద్ది మందికైనా ఈ సువార్తను ప్రకటించి ప్రభు వైపుకు మనం తిప్పుదాం. దేవుడి మాటలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచుతారా? 1-2 నిమిషాలు. ఇన్న మాటలు మీ హృదయంలో ఫలించాలంటే నోరు తెరిచి, అవును ప్రభువా, నేను ఇంకా ఆశీర్వదించబడలేదయ్యా. ఈ మాటల ప్రకారం చూస్తే ఏదో భౌతికమైన దీవెనలు అది ఇది అడుగుతున్నాను, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఆశీర్వాదాల్లోకి ఇంకా నా జీవితం రాలేదయ్యా. ఇంకా నేను పాపిగానే బ్రతుకుతున్నా, నీ నీతిలోకి ఇంకా నేను రాలేదయ్యా. ఇంకా నేను దరిద్రుడిగానే బ్రతుకుతున్నాను అయ్యా. మీరు సంపాదించినటువంటి ఆ మహిమైశ్వర్యములోకి ఇంకా నేను రాలేదయ్యా. ఇంకా నేను సాక్ష్యము లేకుండానే బ్రతుకుతున్నాను. అనేకులకు ప్రభు సువార్త ప్రకటించలేని ఆ జీవితంలోకి రాలేదయ్యా. ఒక్కసారి చెబుతావా? ఇదిగో ఈ కుటుంబం, తమ్ముడు సుగుణరావు, సహోదరి కుమారి, వారిని ప్రేమించి ఇచ్చిన 2 బిడ్డలు, ఇదిగో వీళ్ళని ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు.